ప్రకృతి సాగు చేయాలని, భూమిని బాగు చేసేలా వ్యవసాయం, ఆహార ఉత్పత్తులను పండించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. ప్రపంచ ఆర్థిక సదస్సులో భాగంగా ప్రకృతి సేద్యం, ప్రత్యామ్నాయ ఆహార పంటల ఉత్పత్తులపై హైలెవెల్ మీటింగ్, అలాగే రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీలో ప్రకృతి సేద్యానికి తీసుకుంటున్న చర్యలను వివరించారు. అలాగే గ్లోబల్ మార్కెట్లో నేచురల్ ఫుడ్ ప్రొడక్ట్స్ కు ఉన్న డిమాండ్ కు తగ్గట్టు రాష్ట్రం ప్రభుత్వం రూపొందించుకున్న ప్రణాళికలను సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రకృతి ఆధారిత వ్యవసాయం చేసేందుకు పూర్తి స్థాయి సన్నద్ధంగా ఉందని, ప్రకృతి సేద్యం అనేది కేవలం ఒక వ్యవసాయ పద్ధతి మాత్రమే కాదు, వాతావరణ మార్పులను ఎదుర్కొనే ఒక శక్తివంతమైన ఆయుధమని చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటికే 18 లక్షల మంది రైతులు 20 లక్షల ఎకరాల్లో ఎటువంటి ప్రకృతి వ్యవసాయం చేసేందుకు ముందుకు వచ్చారని, ప్రకృతి సేద్యానికి సంబంధించి ప్రపంచానికే ఏపీని ఓ నమూనాగా తీర్చిదిద్దేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని ప్రకటించారు. ఎరువుల వినియోగం, రసాయనాల వినియోగంతో చేసే వ్యవసాయంతో పోలిస్తే ప్రకృతి వ్యవసాయం వల్ల పెట్టుబడి ఖర్చు గణనీయంగా తగ్గుతుందని, రైతులకు మొదటి సంవత్సరం నుంచే అధిక నికర ఆదాయం లభిస్తోందని అన్నారు. రైతులు బలోపేతం కావడం వల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని ముఖ్యమంత్రి వివరించారు. ఆర్పీ సంజీవ్ గోయంకా గ్రూప్ వైస్ ప్రెసిడెంట్ శశ్వత్ గోయంకాతో మంత్రి నారా లోకేష్ దావోస్లో సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్లో గోయంకా గ్రూప్ తలపెట్టిన 349.8 మెగావాట్ల పూర్వ గ్రీన్ సిఈఎస్సి పవన విద్యుత్ ప్రాజెక్టు విస్తరణ పనులను వేగవంతం చేయాలని, ఏపీలో హైబ్రిడ్ పునరుత్పాదకత విద్యుత్ ఆప్షన్లను అన్వేషించడాన్ని మంత్రి లోకేష్ వారికి సూచించారు. పారిశ్రామిక క్లస్టర్లు, పోర్టు, పర్యావరణ వ్యవస్థలకు మద్దతు ఇవ్వడానికి విశ్వసనీయ గ్రీన్ ఎనర్జీతో ఇప్పటికే ఉన్న ఆమోదాలపై నిర్మాణాలు చేపట్టాలని చెప్పారు. ఆర్పీఎస్జీ స్పోర్ట్స్ ఫ్రాంచైజీలను ఉపయోగించి ఏపీ యూత్ టాలెంట్ పర్యావరణ వ్యవస్థను గ్రాస్ రూట్ స్థాయిలో క్రీడల అభివృద్ధికి సహకరించండి కోరారు. పునరుత్పాదక ఇంధనం, డిజిటల్ సేవలు, అధునాతన కార్యకలాపాల కోసం నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను రూపొందించాలని, స్థిరమైన టాలెంట్ పైప్ లైన్ ను నిర్మించడానికి ఫస్ట్ సోర్స్ స్థానిక సంస్థలను అనుసంధానించాలని సూచించారు. పునరుత్పాదకత పరికరాలు, కన్సూమర్ ప్రొడక్ట్స్, డిజిటల్ సేవల డెలివరీలకు సంబంధించిన లాజిస్టిక్స్, ఎగుమతుల కోసం ఏపీలోని పోర్టు మౌలిక సదుపాయాలను ఉపయోగించుకోండి చెప్పారు. దావోస్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్విట్జర్లాండ్లోని వార్డ్ రాష్ట్ర ముఖ్యమంత్రి క్రిస్టల్ లూసియర్ బ్రోడార్తో కీలక సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో భారత స్విట్జర్లాండ్ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం నేపథ్యంలో 2 రాష్ట్రాల మధ్య సహకార పెంపుపై చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రైజింగ్ 2047 విజన్ ను స్విస్ ప్రతినిధులకు వివరించారు. హైదరాబాద్ లో ప్రపంచంలోనే తొలిసారి స్విస్ మాల్ ఏర్పాటు చేయాలనే ఆలోచనను ముఖ్యమంత్రి ప్రతిపాదించగా స్విస్ బృందం వెంటనే సానుకూలంగా స్పందించింది. ఇద్దరు ముఖ్యమంత్రులు ఫుట్బాల్ ఆటగాళ్లే కావడంతో క్రీడల రంగంలో భాగస్వామ్యంపై కూడా విస్తృతంగా చర్చించారు. క్రీడా శిక్షణ, మౌలిక వసతుల అభివృద్ధిలో కలిసి పనిచేయవచ్చునని అభిప్రాయపడ్డారు. సంస్కృతి, విద్యా నైపుణ్యాభివృద్ధి, శిక్షణ రంగాల్లో ముఖ్యంగా హాస్పిటాలిటీ, మేనేజ్మెంట్, క్రీడల విభాగాల్లో పరస్పర సహకారానికి అవకాశాలపై లీడర్లు అభిప్రాయాలు పంచుకున్నారు. రీటైల్, లైఫ్ సైన్సెస్లో రంగాల్లో అవకాశాలపై చర్చించారు. ప్రపంచ ఆర్థిక సదస్సులో భాగంగా స్విట్జర్లాండ్లోని దావోస్లో పర్యటిస్తున్న సీఎం చంద్రబాబు బిజీగా గడిపారు. ఈ పర్యటనలో భాగంగా చంద్రబాబుతో వివిధ జాతీయ, అంతర్జాతీయ మీడియా ప్రతినిధులు సంభాషించారు. రాష్ట్రంలో పారిశ్రామిక వృద్ధి విషయంలో జరుగుతున్న పరిణామాలను, ప్రభుత్వ పాలసీలను చంద్రబాబు వివరించారు. ప్రపంచ ఆర్థిక సదస్సు ద్వారా పెట్టుబడులు ఆకర్షించడంతో పాటు వివిధ రంగాల్లో నూతన పరిణామాలను గమనించడానికి ఈ సదస్సు అద్భుతమైన వేదికగా ఉందన్నారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ను బ్రాండింగ్ చేసేందుకు వరల్డ్ ఎకనామిక్ ఫోరంను తాను ఉపయోగించుకున్నానని చెప్పారు. రాష్ట్రానికి బ్రాండింగ్ వస్తే పెట్టుబడులు వస్తాయని, దానివల్ల అభివృద్ధి జరుగుతుందని, తద్వారా పేదలకు సంక్షేమం అందించవచ్చునని సీఎం వివరించారు. తమది పరిశ్రమల ఫ్రెండ్లీ గవర్నమెంట్ అని పేర్కొన్న ముఖ్యమంత్రి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానం ద్వారా త్వరితగతిన అనుమతులు ఇస్తున్నామని చెప్పారు.
దావోస్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో వివిధ దేశాలకు చెందిన వ్యాపారవేత్తలు సీఈఓలతో భేటీ అవుతూ ఏపీ మంత్రి నారా లోకేష్ బిజీగా గడిపారు. జపాన్ కు చెందిన ప్రముఖ రెన్యూవబుల్ ఎనర్జీ సంస్థ జెరా గ్లోబల్ సీఈఓ అండ్ చైర్మన్ యుకియో కానితో మంత్రి లోకేష్ దావోస్ లో భేటీ అయ్యారు. ఏపీలోని గ్రీన్ అమోనియా తయారీ కేంద్రాల్లో పెట్టుబడులు పెట్టాలని కోరారు లోకేష్. జపాన్ ఇతర ఆసియా మార్కెట్లకు లో కార్బన్ అమోనియాను సరఫరా చేయడానికి మూలపేట, కృష్ణపట్నం, కాకినాడ పోర్ట్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉపయోగించుకొని సమీపంలోని గ్రీన్ అమోనియా ఉత్పత్తి కేంద్రాల్లో పెట్టుబడులు పెట్టాలని వారికి విజ్ఞప్తి చేశారు లోకేష్. పారిశ్రామిక వినియోగదారులకు దృఢమైన క్లీన్ ఎనర్జీ సరఫరా చేయడానికి రాయలసీమలో సౌర పవన హైబ్రిడ్ ప్రాజెక్టులను అభివృద్ధి చేయాలని వెల్లడించారు. జపాన్ భవిష్యత్తు క్లీన్ ఇంధన దిగుమతులకు మద్దతు ఇవ్వడానికి భారత్లో గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియా వాల్యూ చైన్లను ఏర్పాటు చేయాలని జెరా సంస్థను నిర్ణయించుకుంది. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని చట్టబద్ధంగా ప్రకటించేందుకు రంగం సిద్ధమైంది. అమరావతిని రాజధానిగా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి అధికారికంగా వినతిపత్రం సమర్పించింది. 2024 జూన్ 2తో ఉమ్మడి రాజధాని గడువు ముగియడంతో ఏపీకి రాజధానిని తప్పక ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో రాజధానిగా అమరావతి ఎంపిక ప్రక్రియ, నిర్మాణ కార్యక్రమాలపై వివరాలను కూడా కేంద్రానికి నోట్ ద్వారా అందించారు. కేంద్రం ఇప్పటికే అన్ని మంత్రిత్వ శాఖల నుంచి అభిప్రాయాలు సేకరించేసి నీతి ఆయోగ్ అభిప్రాయాన్ని కూడా కోరినట్లు సమాచారం. ఈ ప్రక్రియ పూర్తయ్యాక పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టి అమరావతిని రాజధానిగా చట్టబద్ధంగా ప్రకటించేందుకు కేంద్రం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఏపీ ప్రభుత్వం సూచించిన ప్రకారం 2024 జూన్ 2 నుంచి అమరావతిని రాష్ట్ర రాజధానిగా ప్రకటించేందుకు అన్ని చర్యలు కొనసాగుతున్నాయని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీకి హాజరు కాని ఎమ్మెల్యేలకు నో వర్క్ నో పే విధానం అమలు చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. అసెంబ్లీకి రాకుండా జీతాలు ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. ఉత్తరప్రదేశ్లోని నిర్వహించిన స్పీకర్ల మహాసభలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజల పట్ల శాసన వ్యవస్థకు ఉన్న జవాబుదారీతనం అంశంపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు కీలక ప్రసంగం చేశారు. ఎమ్మెల్యేలు, ప్రజలు, ప్రతినిధుల్ని అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడం వారి ప్రాథమిక బాధ్యత అని స్పీకర్ గుర్తు చేశారు. ప్రజలు ఎన్నుకొని పంపిన ప్రతినిధులు సభకు రాకుండా జీతాలు పొందడం సరికాదన్నారు. ఈ అంశంపై లోక్సభ స్పీకర్ కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని, అలాగే దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల అసెంబ్లీ స్పీకర్లు ఈ విషయాన్ని గంభీరంగా పరిగణలోకి తీసుకోవాలని అయ్యన్న పాత్రుడు కోరారు. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. మరోసారి పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించారు. ఏలూరు నియోజకవర్గం వైసీపీ నేతలతో సమావేశం సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రపై కీలక ప్రకటన చేశారు. ఏడాదిన్నర తర్వాత పాదయాత్ర మొదలు పెడతానని వైఎస్ జగన్ ప్రకటించారు. ఏడాదిన్నర కాలం ప్రజల్లోనే ఉంటానన్నారు. ఇక నుంచి ప్రతి శనివారం రోజున ఒక్కో నియోజకవర్గం నేతలతో భేటీ అవుతానని వైఎస్ జగన్ వెల్లడించారు. ఏలూరు నియోజకవర్గం నుంచే ఈ కార్యక్రమం మొదలు పెడుతున్నానని అన్నారు. అయితే ఈ పాదయాత్రకు సంబంధించిన పూర్తి షెడ్యూల్, రూట్ మ్యాప్, తేదీలు సహా పూర్తి వివరాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షత వహించనున్నారు. పార్లమెంట్ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రజా సమస్యలను ఎలా బలంగా లేవనెత్తాలనే అంశాలపై ఎంపీలతో ఆయన విస్తృతంగా చర్చించనున్నారు. ప్రధానంగా రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన కీలక అంశాలపై పార్లమెంట్లో వైఎస్ఆర్సీపీ పోరాటం ఎలా ఉండాలనే దానిపై వైఎస్ జగన్ స్పష్టమైన దిశానిర్దేశం చేయనున్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశం, దానివల్ల పేదలు, మధ్యతరగతి ప్రజలపై పడే భారాన్ని పార్లమెంట్లో ఎలా ప్రస్తావించాలన్న దానిపై ఎంపీలకు సూచనలు ఇవ్వనున్నారు. ఏపీ మద్యం కేసులో ముగ్గురు నిందితులకు ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో ముగ్గురు నిందితులకు సుప్రీంకోర్టులో చుక్క ఎదురైంది. బాలాజీ, గోవిందప్ప, కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డికి రెగ్యులర్ బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. రెగ్యులర్ బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకు వెళ్లాలని సీజేఐ ధర్మాసనం తెలిపింది. ఇందుకోసం వారికి 4 వారాల గడువు ఇస్తున్నట్లు తెలిపింది. ముగ్గురు నిందితులు ఇప్పటికే డిఫాల్ట్ బెయిల్ పై ఉన్నట్లు ప్రభుత్వ న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. రెగ్యులర్ బెయిల్ కోసం నిబంధనలు అనుసరించాల్సిందేనని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. చాగంటి కోటేశ్వరరావును ఇప్పటికే కేబినెట్ హోదాలో సలహాదారు పదవిలో నియమించగా తాజాగా మరో ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. చాగంటితో ప్రత్యేక పుస్తకాలను రూపొందించి విద్యార్థులకు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించేందుకు ఈ పుస్తకాలు ఉపయోగపడతాయని ప్రభుత్వం భావిస్తుంది. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు ఇంటిగ్రేట్ చేస్తూనే విద్యార్థులకు విలువలతో కూడిన పాఠ్య ప్రణాళిక రూపొందించాలనే మరో నిర్ణయం కూడా తీసుకున్నారు. ప్రభుత్వ స్కూళ్లలో చదివే విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర పథకం కింద కిట్లు అందజేయాలని నిర్ణయించారు. 32.45 కోట్ల వ్యయంతో అందించే కిట్లలో టెక్స్ట్ బుక్స్, పోటీ పరీక్షల మెటీరియల్, రికార్డు బుక్స్, రాత పుస్తకాలు ఉంటాయి. సమాజంలోని అన్ని వ్యవస్థలు సక్రమంగా నడవాలంటే వ్యక్తి నుంచి వ్యవస్థ వరకు సమగ్రంగా ఆలోచించి త్రికరణ శుద్ధితో పనిచేయడమే ఏకాత్మ మానవ దర్శన్ అని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు అన్నారు. ఈ సమ్మేళనానికి రావాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఆయన ఆహ్వానం అందజేశారు. జనసంఘ్ జాతీయ మహాసభలు జరిగి 60 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు రమేష్ నాయుడు తెలిపారు. మరణించిన అనంతరం అవయవ దానం చేసిన జనసేన క్రియాశీల సభ్యుడు చందు వీర వెంకట వసంత రాయల కుటుంబాన్ని పార్టీ అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరామర్శించారు. పార్టీ క్రయాశీల భీమా చెక్ ను మృతుని కుటుంబానికి స్వయంగా అందజేశారు. ఈ మేరకు ఆయన కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలం పెదచందాల గ్రామంలో పవన్ పర్యటించారు. చందు వీర వెంకట వసంత రాయలు ఇటీవల జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఆయన జీవించి ఉండగానే అవయవ దానానికి అంగీకరించారు. ఆయన మరణించినప్పటికీ 6గురిలో సజీవంగా ఉంటారని పవన్ చెప్పారు. వారి కుటుంబానికి ప్రభుత్వం సహా తాను బాసటగా ఉంటానని పవన్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. వసంత రాయలు కుటుంబం చేసిన త్యాగం స్ఫూర్తిదాయకమని పవన్ కళ్యాణ్ కొనియాడారు. నెల్లూరు రూరల్ పరిధిలోని వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆలయ మౌలిక వసతులు, భక్తుల సౌకర్యాలు, రహదారులు, పార్కింగ్ వంటి అంశాలపై సమీక్ష చేసి పనులు వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. భక్తులకు మరింత సౌకర్యవంతమైన దర్శనం కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. నెల్లూరు జిల్లాలో 57 ఆలయాలను సుమారు 80 కోట్లతో అభివృద్ధి చేస్తున్నామని తెలియజేశారు. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ, రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి సూచనల మేరకు నరసింహ కొండ ప్రాంతంలో సోలార్ పవర్ ప్రాజెక్టు ఏర్పాటుకు దేవాదాయ శాఖ భూములు 100 ఎకరాలు లీజుకు ఇచ్చేలా ప్రతిపాదనలు చేస్తున్నామన్నారు. పోలవరం ప్రాజెక్టుకు గ్యాప్ 2 ప్రధాన డ్యాం ఆకృతులతో పాటు 3 రోజుల పాటు చర్చించిన వివిధ అంశాలపై తమ నిర్ణయాలు వారంలో వెల్లడిస్తామని విదేశీ నిపుణుల బృందం స్పష్టం చేసింది. గ్యాప్ 2 ప్రధాన డ్యాం డిజైన్లకు సంబంధించి ఆఫ్రీ డిజైన్ కన్సల్టెన్సీ ఇచ్చిన నివేదికలో అంశాలపై కూలంకషంగా చర్చించారు. కేంద్ర జల సంఘం ఆకృతుల చీఫ్ ఇంజనీర్, పోలవరం అథారిటీ ముఖ్యులు, ఇతర కేంద్ర సంస్థల ప్రతినిధుల సమక్షంలో ఈ చర్చలు కొనసాగాయి. గతంలో ప్రతిపాదించిన గ్యాప్ 2 ప్రధాన డ్యాం ఆకృతులపై కేంద్ర జల సంఘం 23 కీలక అంశాలను, అభ్యంతరాలను ఆఫ్రీ సంస్థకు తెలియజేసింది. వాటికి సమాధానాలు ఇస్తూ రూపొందించిన ఆకృతులపై చర్చలు జరిగాయి. రేపు ఢిల్లీలో పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈఓతో విదేశీ నిపుణులు సమావేశమై నివేదిక అందజేస్తారు. తెలంగాణకు గుండెలాంటి సింగరేణి ఇప్పుడు అవినీతికి, అక్రమాలకు కేంద్రంగా మారిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణి బంగారు భూతుల కాంగ్రెస్ వాడుతోందన్నారు. తెలంగాణ విద్యుత్ సంస్థలకు బొగ్గు అందించాలని కేంద్రం నైని కోల్ బ్లాక్ ను కేటాయించిందని, కోల్ బ్లాక్ కు కేంద్రం అన్ని అనుమతులు ఇచ్చిందని స్పష్టం చేశారు. అయితే టెండర్లు పూర్తి చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం నానుస్తోందని కిషన్ రెడ్డి మండిపడ్డారు. టెండర్లు రద్దు చేయమంటే సింగరేణికి అన్యాయం చేసినట్లేనన్నారు. గతంలో బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ సింగరేణిని వాడుకుంటున్నాయని, లాభాల బాటిలో ఉన్న సింగరేణిని సమస్యల నిలయంగా మార్చారని కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. సింగరేణి అక్రమాలపై సిబిఐ దర్యాప్తు జరగాలని డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో తాను బాధితురాలేనని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. ఈ కేసులో ఎన్ని విచారణలు చేసినా బాధితులకు న్యాయం జరుగుతుందనే నమ్మకం తనకు లేదన్నారు. మున్సిపల్ ఎన్నికలకు ముందు ప్రజల దృష్టి మళ్చేందుకు ప్రభుత్వం ఈ కేసును తెరపైకి తీసుకువస్తోందని ఆరోపించారు.
ప్రజల సామాజిక అవసరాలను తీర్చడంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటుందని విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు మతుకుమిల్లి శ్రీ భరత్ అన్నారు. విశాఖపట్నం 38వ వార్డు బురుజుపేటలో భక్త మార్కండేయ స్వామి జయంతి ఉత్సవాల్లో స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్తో కలిసి ఎంపీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా శివాలయానికి ఆనుకుని ఉన్న ప్రభుత్వ స్థలంలో 29 లక్షల వ్యయంతో నిర్మించనున్న కమ్యూనిటీ హాల్ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం శివాలయాన్ని దర్శించుకున్నారు. పద్మశాలి సేవా సంఘానికి ఏడాది క్రితం ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని ఎంపీ అన్నారు. విశాఖపట్నం ఎంపీగా తన నియోజకవర్గంలో 20 లక్షల జనాభాకు దోహదపడే విధంగా విద్య, ఆరోగ్యం, క్రీడలు, గ్రంథాలయాల అభివృద్ధికి ఎంపీ ల్యాడ్స్ ను సద్వినియోగం పరిచేందుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. తాను మళ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని 2029లో మళ్లీ అసెంబ్లీకి వెళ్తానని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ధీమా వ్యక్తం చేశారు. చొక్కా ప్యాంటు వేసుకున్న ప్రతి ఒక్కరూ నాయకుడు అయిపోడని తోటవారి కుటుంబంపై మండిపడ్డారు. జగ్గంపేట నియోజకవర్గానికి ఎంతో కొంత పని జరిగిందంటే అది తోట సుబ్బారావు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తప్ప తోటవారి కుటుంబం వల్ల ఈ నియోజకవర్గానికి ఒరిగిందేమీ లేదని ఎద్దేవా చేశారు. అలాగే తాను 2029లో కూడా పోటీ చేసి గెలిచి మళ్లీ అసెంబ్లీలో అడుగు పెడతానని నెహ్రూ అన్నారు. జగ్గంపేట నుండి ఈ తనయుడు జ్యోతుల నవీన్ పోటీ చేస్తారని, ఆయన మాత్రం కాకినాడ జిల్లాలో ఏదో ఒక నియోజకవర్గంలో పోటీ చేసి ఖచ్చితంగా అసెంబ్లీకి వెళ్లి తీరుతారని అన్నారు. ఎస్ఈవి అప్డేట్స్ చూస్తూనే ఉండండి. వైకే టీవీ, తెలుగు వారి గుండె చప్పుడు. Please subscribe to YK TV network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.